వచ్చేసాం. ఈ 10 డేస్ వెయిట్ లాస్ జర్నీలో నేనైతే డే 10లోకి వచ్చేసాను. ఈరోజు ఈ 10 డేస్కి నేను ఎంత వెయిట్ లాస్ అయ్యాను అనేది మీకు వీడియోలో చూపిస్తాను, కాబట్టి స్కిప్ చేయకుండా చూసేయండి. ఫైనల్లీ నాకైతే డే 10 రోజు వాకింగ్కి వెళ్ళడానికి కుదిరింది. ఇది వచ్చేసి యాక్చువల్గా మా సైడ్ వచ్చి హైవే ఒకటి కన్స్ట్రక్షన్లో ఉంది, అక్కడ చాలా ఫ్రీగా ఉంది. అది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ కాబట్టి ఏ వెహికల్స్ రావు. అండ్ మేము వెళ్ళేది మార్నింగ్ కాబట్టి మనుషులు ఎవరు పెద్దగా కూడా ఉండరు. వర్క్ చేసే వాళ్ళు కూడా ఒక 8కి అలా వస్తారనమాట. నాకు బేసిక్గా వాకింగ్ అంటే ఇష్టం అని తెలుసు కాబట్టి మా ఆయనకి వీలైనప్పుడల్లా తను కూడా వస్తాడు నాతో పాటు. సో నేను వాకింగ్ మిస్ అవుతున్నానని చెప్పి ఫస్ట్ డే వెళ్ళాను మా అత్తతో పాటు. లాస్ట్ డేకి మా ఆయన తీసుకెళ్ళాడు అనమాట. ఈ రోజు తర్వాత అంటే ఈ 10th డే తర్వాత మేమైతే రెగ్యులర్గా ఒక 1 వీక్ ఇదే ప్లేస్కి వాకింగ్కి వెళ్ళాము. సో అంత బాగుండింది అనమాట. చాలా ఎంజాయ్ చేసాము ఈ టైంని అయితే. చాలా ప్రశాంతంగా, ఏ వెహికల్స్ లేవు, క్లియర్ స్పేస్ అంటే ఖాళీ ప్లేస్, ఎటువంటి అబ్స్టకల్స్ లేవు. సో చాలా బాగుండింది అక్కడ క్లైమేట్ కూడా. ఇంకా రోజు రోజుకి అప్పుడు చల్లగా ఉంది, సైక్లోన్ టైం అట్లా చెప్పారనమాట, కాబట్టి చల్లగా ఉంది. బ్రీజింగ్ అంటారు కదా, చిన్న చిన్న తుంపర్లు అట్లా కూడా పడుతుంటే అప్పుడు కూడా వెళ్ళాం మేమైతే. చాలా బాగా అనిపించింది, మైండ్ రిఫ్రెషింగ్ అనిపించింది నాకు. నేనైతే షూస్ లేకపోయినా సరే అక్కడ మైల్డ్ జాగింగ్ చేశాను. సో దగ్గర వచ్చి మినిమం 5 minutes to 10 minutes దాకా జాగ్ చేసి మళ్ళీ ఒక 5 minutes రెస్ట్ తీసుకొని మళ్ళీ ఒక 5 minutes జాగింగ్ అట్లా చేసి దగ్గర మార్నింగే వచ్చి 8 to 10K స్టెప్స్ కవర్ అయ్యేలాగా వాకింగ్ చేశాను అనమాట నేను పొద్దున్నే. తర్వాత మళ్ళీ ఇంకేమైనా పెండింగ్ ఉంటే ఇంటికి వచ్చి వర్కౌట్ చేసే ఎనర్జీ ఉన్నా లేకపోతే టైం ఉన్నా సరే వర్కౌట్ చేసేదాన్ని, లేదంటే ఇంకా డైరెక్ట్గా ఈవినింగ్కి ఏదైనా కొంచెం వాకింగ్ అట్లా చేసేదాన్ని అనమాట. సో మార్నింగ్ చూసారు కదా, బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను ఇడ్లీస్ ఇంకా బాయిల్డ్ రాజ్మా అవన్నీ కలిపి తీసుకున్నాను. తర్వాత మార్నింగ్ స్నాక్ టైంలో వచ్చేసి ఏబీసీ జ్యూస్ తీసుకున్నా. నిజానికి ఏబీసీ జ్యూస్ రోజు తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాను, కానీ నాకు వర్క్ టైమింగ్లో ఇది మర్చిపోతున్నా చెప్పాలంటే. తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినప్పుడు గుర్తొస్తుంది, అబ్బా బీట్రూట్స్ వేస్ట్ అయిపోతున్నాయి, ఆమ్లా వేస్ట్ అవుతుందని చెప్పి. అందుకని చెప్పి ఇంక ఈరోజు మా ఆయన అడిగితే తను చేసి ఇచ్చాడు అనమాట. సో ఇది వచ్చి ప్లెయిన్గా జస్ట్ ఏబీసీ అంటే నేను వచ్చేసి మామూలుగా యాపిల్ బీట్రూట్ క్యారెట్ వేసుకుంటారు కదా, నేను వచ్చేసి ఆమ్లా బీట్రూట్ క్యారెట్, నెల్లికాయ బీట్రూట్ క్యారెట్తో చేసుకున్నాను అనమాట. తర్వాత వచ్చేసి ఇంకా బాయిల్ చేసిన ఇదేంటిది రాజ్మా, ఇవంతా పెసలు ఇవంతా ఇంకా మిగిలి ఉన్నాయి, అవి వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే ఇంట్లో కొద్దిగా మిక్స్చర్ ఇంకా బొరుగులు ఉన్నాయి, అవన్నీ కలిపి నేను ఒక మంచి చాట్ ప్రిపేర్ చేసుకున్నాను. నిజం చెప్పనా, టేస్ట్ చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఏం చేస్తారంటే డైరెక్ట్గా బాయిల్డ్ రాజ్మా కానీ ఏమైనా పల్సెస్ మీరు డైరెక్ట్గా తీసుకోలేకపోతే మీరు ఏం చేస్తారంటే ఇట్లా చాట్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పెసలు వచ్చేసి నేను మొలక కట్టి ఉంచిన పెసలు అనమాట. సో అవి వాటిని కూడా కలిపి బాయిల్ చేసి తీసుకున్నాను, సో దట్ నాకు ఏది వేస్ట్ అవ్వలేదు అండ్ ప్రోటీన్ కూడా తీసేసుకున్నాను అనమాట. ఇందులో లైట్గా సాల్ట్, లైట్గా కారం, మన మిరప్పొడి ఉంటుంది కదా అది వేస్తే చాలు. పెప్పర్ పొడి ఉంటే కూడా ఇంకా చాలా బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. అండ్ ఫిల్లింగ్గా కూడా ఉంటుంది, ఎందుకంటే ఇవంతా బాయిల్ చేసిన పల్సెస్ కాబట్టి అవి బాగా కడుపు నిండుతుంది అనమాట. ఇప్పుడైతే వెయిట్ ఎంతో చూద్దాము. ఇది వచ్చేసి డే 1 రోజు, ఈ 10 days ఛాలెంజ్ నేను స్టార్ట్ చేసినప్పుడు డే 1 రోజు ఎంత వెయిట్ ఉన్నాను అనేది ఫస్ట్ చూపిస్తాను. సో డే 1 రోజు 6260 ఉన్నాను అనమాట. 62 kgs 60 grams ఉన్నానమాట. తర్వాత డే 10 రోజు అంటే డే 10 అయిపోయిన తర్వాత 11th డే రోజు, నెక్స్ట్ డే రోజు చెక్ చేస్తే నేను 6165 ఉన్నాను. సో 10 daysకి 1 kg లాస్ అవ్వడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే మీకు తెలుసు కదా నా వెయిట్ స్ట్రక్ అయ్యి ఉంది. అంటే దట్టు వెయిట్ పెరుగుతూ ఉండింది లాస్ట్గా మీరు నా వెయిట్ లాస్ ఛాలెంజ్లో చూసుంటే. సో అప్పటి నుంచి ఇప్పుడు నాకు కొంచెం తగ్గడం అనేది కూడా భలే హ్యాపీగా అనిపించింది. మీకు ముందే చెప్పుంటాను, నేను వచ్చేసి వెయిట్ లాస్ అవ్వాలనో ఇంకేదేనికో అస్సలు ఇది స్టార్ట్ చేయలేదు. నా మనసులో ఏముండిందంటే ఒక మంచి రొటీన్ ఫాలో అవ్వాలి, ఇక్కడున్న వాటికి టెంప్ట్ అవ్వకుండా ఉండడానికి నేను ఒక మంచి డిసిప్లైన్ ఫాలో అవ్వాలని మాత్రమే నా ఎయిమ్ ఉండింది. సో ఆ ప్రాసెస్లో నాకు వెయిట్ లాస్ అయినా ఇబ్బంది లేదు, గెయిన్ అయినా ఇబ్బంది లేదు అనుకున్నాను. నేను మైండ్ఫుల్గా తినాలి అండ్ ఎక్స్ట్రా సేమ్ తినకూడదు అనుకున్నా. బట్ స్టిల్ మీకు వీడియోస్లో చూపించాను కదా, అవైతే నేను ఎంతో కొంత తింటూనే వచ్చాను. సో ఇక్కడున్న జంక్ మధ్యలో నేను తీసుకుంది ఒక 10% అనమాట. ఇంకా అర్థం చేసుకోండి మా ఇంట్లో ఎంత జంక్ ఉంటుందో. అంటే మా మామ, మా అత్త అట్లా తీసుకొచ్చి పెడతారనమాట. అంటే అది అవుట్ ఆఫ్ లవ్, మనం దానికి ఏం చేయలేము. సో ఇంకా బాబు ఉన్నాడు కదా, వాడి మీద ప్రేమతో వాడి కోసం అని తీసుకొస్తాడు. మా వాడు పెద్దగా స్వీట్స్ తినడు, సో ఉన్న వాటిలో ఏదో కొంచెం తింటాం అంతే అనమాట. సో అది మరి నాకు ఈ వెయిట్ లాస్ అనేది హ్యాపీ అనిపించింది, ఎందుకంటే నేను ఒక మంచి డిసిప్లిన్ ఫాలో అయినందుకు నాకు ఒక మంచి రిజల్ట్ వచ్చింది అని బాగా అనిపించింది. సో ఇది వచ్చేసి మీల్, మధ్యాహ్నం మీల్ అనమాట. అన్నము ఇంకా
బెండకాయ ఉంది కదా, బెండకాయని ఈరోజు నేను యూట్యూబ్లో చూసి నేనే ట్రై చేశాను కొత్తగా. మా అత్త వచ్చి వేరే రకంగా చేస్తారు, దానికి ఆయిల్ ఎక్కువ పడుతుంది అనమాట. సో నాకు అంత ఆయిలీగా తినడం ఇష్టం ఉండదు కాబట్టి నేను యూట్యూబ్లో చూసి కొబ్బరి తురిమి వేసి చేశాను అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్. నేను వీలైతే ఆ లింక్ కూడా మన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఎక్కడ చూసానో నాకు గుర్తులేదు, ఆ లింక్ దొరికితే ఇస్తాను. సో అది తర్వాత వచ్చేసి మా మామ వచ్చి ఇది కొబ్బరి చెట్టు మీద నుంచి పడి అది దానికి వేర్లు వచ్చి ఆ కొబ్బరికి పైన మొలక కూడా వచ్చేసింది. ఇవి వచ్చేసి లోపల కొడితే మంచిగా పువ్వు ఉంటుంది అనమాట. మామూలుగా మనం ఎప్పుడైనా గుళ్ళో కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో పువ్వు వస్తే చాలా మంచిది అంటారు కదా. సో ఇది వచ్చేసి పువ్వు వచ్చేసింది అనమాట. సో ఇది చాలా మంచిది హెల్త్కి. సో అది కాకుండా టేస్ట్ కూడా భలే మైల్డ్ స్వీట్నెస్ బాగుంటుంది, స్పాంజ్ లాగా ఉంటుంది. సో ఈ కొబ్బరి వచ్చేసి బాగా ఇదైపోయింది, ఏమంటారు ఆయిలీ నేచర్కి వచ్చేసింది, ఎందుకంటే నెక్స్ట్ పువ్వు వచ్చేసింది కాబట్టి. ఈ పువ్వు వచ్చేసి నేను ఒకటి తిన్నాను, ఒకటి కంప్లీట్గా. సో ఇలా చాలా తీసుకొచ్చాడు మా మామ, వాటిల్లో మేము అందరం కూడా దాన్ని ఓపెన్ చేసుకొని తిన్నాము. టేస్ట్ అయితే చాలా మైల్డ్గా భలే ఉన్నింది. సో ఇది ఈవినింగ్ స్నాక్ టైంలో తిన్నాను అనమాట. మామూలుగా వచ్చి కొబ్బరి కానీ కొబ్బరి పువ్వు కానీ అవి మంచివి హెల్త్కి, హెయిర్కి కూడా చాలా మంచివి. సో ఎప్పుడు దొరికినా కొద్దిగా నోట్లో అయితే ఖచ్చితంగా వేసుకోండి. అది తర్వాత డిన్నర్కి వచ్చేసి ఈరోజు మేము చపాతీస్ చేసుకున్నాము. సో వెయిట్ లాస్ అయ్యాం కదా అనే ఒక హ్యాపీనెస్లో నేను 2 చపాతీలు తీసుకున్నా, మామూలుగా అయితే ఒకటే తీసుకునేదాన్ని. సో 2 చపాతీలు ఇంకా ఆ రాజ్మావి ఇంకా నాకు మిగిలాయి అనమాట. చాలా పెడతాను నేను, అంటే మా ఆయన ఒక్కోసారి తింటాడు ఒక్కోసారి తినడు, అండ్ బాబు కూడా వాడికి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు తింటాడు కాబట్టి ముగ్గురికి అయ్యేటట్టే నేను నానబెట్టి ఉడకబెడతాను. వాళ్ళు తినకపోతే దాన్ని వేరే రకంగా ప్లాన్ చేసుకుంటాను నేను, వాళ్ళు తినేస్తే సరిపోతుంది అనమాట. అలా నేను ప్లాన్ చేసి ఉడకబెట్టుకున్నవి ఈరోజు మిగిలిపోతే దాన్ని ఏం చేశానంటే ఇంట్లో వండిన కర్రీలోనే అవి వేసి కలుపుకొని జస్ట్ అట్లా బాయిల్ చేసి తీసుకున్న టేస్ట్ చక్కగా వస్తుంది. ఎందుకంటే అది సపరేట్గా కర్రీ మామూలుగా రెడీ అయిపోయి ఉంటుంది. ఈ రాజ్మా గింజలు ఇవన్నీ వచ్చేసి ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుంటాం కాబట్టి అందులో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి జస్ట్ కర్రీలో వేసి అలా కలుపుకొని తీసుకుంటే చాలు, టేస్ట్ బాగా కుదిరిపోతుంది అనమాట. సో అది ఇంకా కొద్దిగా కుకుంబర్ క్యారెట్ పెట్టేసుకొని 2 చపాతీలు కంప్లీట్గా తిన్నారనమాట. ఇది డే 10 రోజు వీడియో. సో ఈ వీడియోస్ మీకు ఏమాత్రమైనా యూజ్గా అనిపిస్తే, మంచిగా ఉపయోగపడాయి అనిపిస్తే మన వీడియోస్కి లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. మీకు తెలిసిన వాళ్ళకి ఇవి యూజ్ అవుతాయి అనిపిస్తే ప్లీజ్ 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 షేర్ చేయండి, ఎందుకంటే నేను ఇంత కష్టపడి వీడియోస్ చేసినప్పుడు ఎవరో ఒకరికైనా యూజ్ అవ్వాలి కదా. కాబట్టి మీకు అవసరం లేకపోయినా ఇంకెవరికైనా అవసరం అవుతుంది అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. ఇది మరి నెక్స్ట్ ఛాలెంజ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్.